ప్రపంచ శాంతి కోసం అత్యంత పొడవైన స్కార్ఫ్ రూపుదిద్దుకుంది. చేత్తో అల్లిన అత్యంత పొడవైన ఉన్ని వస్త్రంగా గిన్నిస్ పూటల్లోకి ఈ స్కార్ఫ్ ఎక్కింది. దేశ విదేశాలకు చెందిన 700 మంది మహిళలు ఇందులో పాలు పంచుకోవడం విశేషం. పసిపిల్లలకు స్వెట్టర్లు, గృహ అలంకరణలకు ఉన్నితో అల్లిన వస్త్రాలు ఇట్టే అందరినీ ఆకట్టుకుంటాయి. చాలా మంది మహిళలకు ఈ అల్లికలు ప్రధాన కాలక్షేపంగా ఉంటాయి. తమకెంతో ఇష్టమైన ఈ అల్లికలతో మహిళలు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. చెన్నైకి చెందిన శుభశ్రీ నటరాజన్ మదర్ ఇండియా క్రోషే క్వీన్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఉన్నితో అల్లికలు చేసే మహిళల గ్రూప్ అది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి సైతం వందలాది మహిళలు అందులో సభ్యులుగా ఉన్నారు. మహిళల సృజనాత్మకతకు పదును పెట్టి పలు విధాలైన ఉన్ని అల్లిక దుస్తులు నేసేందుకు ఓ అపురూపమైన వేదిక అది. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విభిన్నాకృతులలో అల్లిన ఉన్ని దుస్తులను మహిళలు షేర్ చేసుకుని మరింత మెరుగైన ఆకర్షణీయమైన వస్త్రాల అల్లికలను డిజైన్ చేసుకుని నేసేందుకు ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇలా చేస్తున్న మహిళలు ఉన్ని అల్లికలలో ఎవరూ చేయని విధంగా అల్లికలు చేసి గిన్నిస్లో స్థానం సంపాదించుకోవాలని నిర్ణయించారు. గత ఏడాది అత్యంత విశాలమైన క్రోషే బ్లాంకెట్ను మహిళలు అల్లి గిన్నిస్లో స్థానం సంపాదించారు. ఇదే విధంగా ప్రపంచ శాంతి కోసం అత్యంత పొడవైన వస్త్రం అల్లాలని సంకల్పించారు. గ్రూప్లో ఉన్న వందలాది మహిళలకు ఫేస్బుక్ ద్వారా వివిధ నగరాలలో సదస్సుల ద్వారా సమాచారం అందించారు. అంతే మహిళలు రంగురంగుల ఉన్ని, సూదులను చేతిలోకి తీసుకుని విడిగా పొడవైన స్కార్ఫులు నెయ్యడం మొదలుపెట్టారు. మొత్తం 700 మందికి పైగా మహిళలు తమ తమ స్వస్థలాలలో అల్లికలు చేపట్టారు. 8 సంవత్సరాల పిన్న వయస్కుల నుంచి 80 సంవత్సరాల పెద్దవారు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. చెన్నైలోని తురైపాకంలోని జైన్ కళాశాల ఆవరణలో మహిళలు విడివిడిగా అల్లిన స్కార్ఫులను అన్నింటినీ కలిపి పొడవైన స్కార్ఫుగా మళ్లీ అల్లారు. అలా 14 కిలోమీటర్ల పొడవైన చేతితో అల్లిన ఉన్ని వస్త్రం తయారైంది. గిన్నిస్ నిర్వాహకులు ఈ స్కార్ఫును పరిశీలించి అత్యంత పొడవైన ఉన్ని వస్త్రంగా నమోదు చేశారు. కాలక్షేపానికి నేర్చుకున్న ఈ అల్లిక ఈ విధంగా గిన్నిస్ బుక్లో రికార్డు నమోదు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. దేశం నలుమూలల్లోని మహిళలే కాకుండా 17 దేశాలకు చెందిన మహిళలు స్కార్ఫ్ అల్లిన వారిలో ఉన్నారు. ఈ అల్లిక ద్వారా ప్రపంచ సమైక్యతను తాము చాటామని మహిళలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. చెప్పలేకపోతున్నాం అనమాట, అంత ఎగ్జైట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము 5 కిలోమీటర్స్ అని టార్గెట్ పెట్టుకున్నాము, బట్ వీ క్యాన్ రీచ్ 14.9 కిలోమీటర్స్, 09 కిలోమీటర్స్. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఆ రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయలేరు ఏమో అనేసి అనుకుంటున్నాం అనమాట. వైజాగ్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు. సింగపూర్ నుంచి వచ్చాను కానీ మా అందరికీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది. ఎట్లా మేము అందరూ ఒకటిగా చేస్తే మాకు ఈజీగా ఉంటుందో అట్లా కమ్యూనికేషను, ప్లానింగ్ అంతా శుభశ్రీ మ్యామ్ ఫౌండర్ ఆఫ్ MICQ గ్రూప్ మా అందరికీ అంత ఫెసిలిటేట్ చేసి, కమ్యూనికేట్ చేసి అన్ని ఈజీగా స్మూత్ ఎగ్జిక్యూషన్ చేయించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు శుభశ్రీ మ్యామ్. MICQలో లాస్ట్ ఇయర్ వచ్చాను నేను. బ్లాంకెట్స్ దీనిలో కూడా ఉన్నాను నేను. చాలా హ్యాపీగా ఉంది. గిన్నిస్ బుక్ అంటే జనరల్గా మనం బుక్స్లో చదువుకుంటాం, అలాంటిది ఇవిడ శుభశ్రీ నటరాజన్ గారు చేసే కృషి వలన మనకి ఇంటి ముందుకే ఆ గిన్నిస్ బుక్ సర్టిఫికెట్స్ అనేవి ఇంటి ముందుకు వచ్చినాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే కాదు, ఇంకేమైనా ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ ఉన్నా నేను లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాను నేను. ఈ స్కార్ఫ్లను మళ్లీ విడదీసి అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలోని వారు ఉపయోగించుకునేందుకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.